వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతి సహించబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇల్లు ఇవ్వకుండానే నిధులు చెల్లించిన 4 అధికారులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే లంచం అడిగిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడిని పదవి నుంచి తొలగించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. లంచం అడిగిన సందర్భంలో వెంటనే 1800599599 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని 24 గంటల్లోపు చర్యలుంటాయని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, విద్యార్థులకు, యువతకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేబినెట్లో హడావిడిగా ఒక జీవో తెచ్చి మెడికల్ కాలేజీల పీపీపీ కోసం టెండర్లు పిలవడం దారుణమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఖజానాపై భారమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో వైసీపీ వర్గీయుల కోసం 2144 కోట్లతో ప్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్జీటీ సుప్రీంకోర్టుకు వెళ్లి కోర్టు పనులు నిలిపివేయించి 100 కోట్ల ఫైన్ విధించింది. అందులో 25 కోట్లు ముందుగా కట్టాలని ఆదేశించింది. దీంతో వైసీపీ చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని వాటిని ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని, రియాలిటీని, దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్, నో ఫ్యాబ్రికేషన్స్, ఈ రియాలిటీని, ఈ రియల్ కట్టడాలని, మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం. స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్గా మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ జీవోని రద్దు చేయాలి. ఈ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి. ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి. ఇది చాలా తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాస్తవాల్ని మరొకసారి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు చేశారు. మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక నిన్నటి నుంచి మనం చూసాం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు, వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది. ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్న నుంచి చూస్తూ ఉన్నాం, నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్లని చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో, ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో, ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఇది నిజం, ఇది మా భవిష్యత్తు, ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం, జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని, జగన్ గారు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజీలని, ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము కోల్పోదలుచుకోలేం. ఖచ్చితంగా మేము వెళ్ళాలి, మేము వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి. మేము
సీఎం చంద్రబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మరి రాజశేఖర రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తాను ఇప్పటికే మార్చి 19న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారని తెలిపారు. అయితే తన రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదని వెల్లడించారు. ఇటువంటి వ్యక్తిని చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి, ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మరి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. దాదాపు 2005 నుంచి 2010 వరకు ఈ నాదెండ్ల మండలం చిలకలూరుపేట నియోజకవర్గంలో కేసు లేనటువంటి నాయకుడు లేడు, కేసు లేనటువంటి కార్యకర్త లేడు, జైలుకు పంపించినటువంటి వ్యక్తే లేడు. అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఇది ఎవరు చెప్పినా ఆగేది కాదు. మీరు నిర్ణయాలు కరెక్ట్ చేసుకోవాలి. మేము మా రక్తాన్ని ధారపోసి, మా కుటుంబాలను వదిలేసి ఈరోజు మేము పార్టీని ఈ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంచగలిగాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టు కూడా భర్తీ కాలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టులని త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పశుసంవర్ధక రంగం రైతుల ఆర్థిక అభివృద్ధి కీలకం కాబట్టి ఈ రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఇది 1 ముదివీడు, 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు. అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఫైన్ కట్టింది. చేసింది తప్పు వీళ్ళు. ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇదే మాదిరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు. 923 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎన్జిటి కోర్టు ఆర్డర్ చేసింది, ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీరు చేయడానికి లేదని. అది కూడా వేస్ట్. ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. నేను ముందే చెప్పాను, 6300 క్యూసెక్స్ కోసం 6182 కోట్ల రూపాయలు అందరినీ ఒక శాంక్షన్ చేసి ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రకాశం ఇక్కడే మొత్తం 2000 ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పినా వాస్తవానికి ఇల్లు కూలగొట్టడమే జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 24 నెలల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, కానీ వేలాది ఇల్లు మాత్రం కూలగొట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపించారు. 4 నెలల్లో హైదరాబాద్ లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇల్లు కూలగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు, స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప. 24 నెలల్లో ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినే మాత్రం వచ్చాడు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది, ఉరి పోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది, ఇల్లు కూడా కొడతామని నోటీస్ వేసింది. వేసే వరకు హైబర్ తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట. రాత్రి అంతా ఏడ్చింది. ఆయనతో రాత్రికి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటికి చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే. మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని, కూలగొట్టే పని? ఏం చేసిండు కేసీఆర్? మీదికెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58 అదొకటే కాదు,
1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా మీరు చుట్టుపక్కల ఎటు పోయినా మీ గల్లవర్తి మీ చిత్తారంగ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుకుట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగ్రత్త కట్టినాం. జాగ్రత్త లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,000 4,000 ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత. కృష్ణా జిల్లాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిన చరిత్రను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కుమార్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కుదిర్చిన ఒప్పందంతో 299 టీఎంసీలు తెలంగాణకు 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డాయని పేర్కొన్నారు. ఆ కాలంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని గుర్తు చేశారు. అయితే ఆ ఒప్పందం కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 100 టీఎంసీలకు మించి నీరు అందలేదని వివరించారు. తరతరాలుగా కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. తెలంగాణకి కృష్ణా జలాలు రాలేదు. ఇదంతా మీ నాయకత్వంలో మీ నిర్వాహకంలో జరిగిన మోసం. ఇవాళ ఒక ప్రొసీడింగ్ ఉన్నది, అది 1 సంవత్సరానికి మాత్రమే అది కంటిన్యూ చేయండి అని అడిగిన కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఆర్బిట్రేటర్స్ వాళ్ళు ఎవరైనా, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అభ్యర్థన మేరకి 1 సంవత్సరం కోసం, ఆ తర్వాత 2016లో 50% ఖచ్చితంగా వాడుకోవాలి ఈ జలాలని మీరు నిర్ణయం చేసేదాకా అనేది ఆ డిమాండ్ కూడా కేసీఆర్ గారే పెట్టినారు. ఇవన్నిటిని కప్పిపుచ్చడం అని అంటే ఏమన్నట్టు? డిజానెస్టీ. ముఖ్యమంత్రి గారు దురుద్దేశంతో డిజానెస్టీతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే ప్రొసీడింగ్స్ని ఉటంకించకుండా తను నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గౌరవించుకోవాలి కదా. నువ్వు అబద్ధాలు ఆడితే మీ నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటాము? ఎంతసేపు తెలంగాణని ముంచాలే, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేయాలి. నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత డిజానెస్టీగా, ఇంత నీతిబాహ్యంగా నువ్వు పనిచేస్తే నోరు మూసుకొని ఎట్లా కూర్చోమని అంటారు? కేసీఆర్ గారు చేసిన మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. వినోద్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కేసీఆర్ గారు కృషి లేకుంటేనే ట్రైబ్యునల్ ఫామ్ అయిందా? సిగ్గుండాలండి ఇది ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడేదానికి. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజలంతా ఏం చేయాలి? ప్రజలు కూడా అబద్ధాలు మాట్లాడాలా? ఇదే నా సందేశం మీరు ఇచ్చేది? మీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మీరు చేసిన పని ఒక్కటన్నా ఉందా? ఒక ఇంచు ముందు కదా, 1 సెంటీమీటర్ ముందుకు పోయిన ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టుని మూలబెట్టినారు. ఇవాళ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఒక్క చెరువు దిగినదండి. వరదలు వస్తాయి, ఇవాళ చెరువులన్నీ దిగుతూ ఉన్నాయి, నీరంతా నేలపాలు అవుతూ ఉంది, ఇండ్లని ధ్వంసం చేస్తున్నాయి, నగరాలని పట్టణాలను ధ్వంసం చేస్తూ ఉన్నది, ఆస్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి, పంట పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఏమి చేయలేక బండాలు వేస్తే ప్రజలు ఊకోరండి. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీరు అనుకుంటారు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళని. ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పుతారు. కాంగ్రెస్ పార్టీకి ధాన్యం టెండర్లలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఇంత పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చినా సంబంధిత శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తుందని ప్రశ్నించారు. ప్రజల ధనాన్ని దోచుకున్న వారిపై తక్షణమే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ చాలా స్పష్టంగా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే వేదిక నుంచి మొదటి ప్రెస్ మీట్లో ప్రకటించినట్టుగా ప్యాడీ టెండర్ల కుంభకోణం జరుగుతున్నది. టెండర్ల రూపంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్వార్థ బుద్ధితోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని, చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగుబూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని, తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది. 65,90,00,000 రూపాయల జప్తును ఏజెన్సీలకు సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జీవో నంబర్ 15 విడుదల చేసింది. మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది. సహజంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయు వయలేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన, టెండర్దారుల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ నిర్ణయం చేయడం అనేది సహజం.
కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారిపైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు? డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ డిహెచ్ చౌహాన్ గారు, ఆయన ఐపీఎస్ అధికారి, సీనియర్ అధికారి, మీరు ఎందుకు చర్యలు చేపట్టకుండా ఆ ఫైలు కేబినెట్కి ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పాలి. ఒక కేబినెట్ ధాన్యం టెండర్ల సమస్య పైన కేబినెట్ చర్చించి ఆ టెండర్దారులు చేసేటువంటి అనేక చట్ట వ్యతిరేక లేదా అగ్రిమెంటును ఉల్లంఘించినటువంటి కారణాలకు గాను 65,90,00,000 రూపాయలు జప్తు చేయాలని కేబినెట్ తీర్మానించాల్సినటువంటి అవసరము ఏమొచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అందులో దొంగతనము. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి కోసం 2 కొత్త పథకాలను ప్రారంభించింది. సచివాలయంలో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించిన ఈ పథకాలు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మరియు రేవంతన్న కా సహారా మిస్కిన్ కేలియే పేర్లతో ప్రవేశపెట్టబడ్డాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రాణహాని ప్రమాదం ఉందన్నారు. ఆ పార్టీ నేత చెప్పారు. ఆపరేషన్లో ఆయనకు అన్యాయం వైపు తీర్పులు వస్తున్నాయని, ఏపీ హైకోర్టు ఒక తీర్పులో తన చారిటీస్ను ఆయన అన్న భార్య ఎస్తేరు రాణికి అప్పగించాలని చెప్పినట్లు తెలిపారు. న్యాయస్థానాలు చంద్రబాబుకు అమ్ముడైపోయినట్లు, తాను ఉన్నత న్యాయస్థానాల్లో హక్కుల కోసం పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తన లాయర్లు కూడా చంద్రబాబుకే సమర్థించబడ్డారని నారా లోకేష్ ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరగా నడిపిస్తున్నట్టుగా ఆరోపించారు. And who were the judges? I am above caste. The first RDO was Venkateswarlu, Visakhapatnam RDO, Kamma, saying Dr. Paul has nothing to do with these properties and given it to Esther Rani and sons. What? Then we went to Honorable High Court. T. Rajani, we found out she belonged to Kamma caste. And Supreme Court, Mr. L. Nageswara, I found out he belonged to Kamma caste. What is going on? My question number 1 is, why the same things not repeated when Jagan Mohan Reddy was the Chief Minister? We found out that Mr. Chandrababu Naidu's son Lokesh refused to hear this complaint when my daughter-in-law and my father went. And then who they heard, we have evidence. My brother's killer Esther Rani and sons are supported by these politicians, supported by some judges, supported by some judicial officers. I have the evidence. I told you 1 week ago, I will expose them. Today, they were exposed. Honorable C.J. Thakurji and along with this Honorable Justice Raghunandanji were there. I mentioned, Your Honor, if I am fit, why you want to make me unfit? Am I unfit? Please tell me. I am the most qualified person to argue any public interest litigations on the face of the earth. Chief Justice of America, John Roberts, my disciple, hears, respects, not passed orders in favor of Republicans and George Bush and Trump. How in this country, some judicial, I have utmost respect for the Supreme Court of India, Chief Justice Gawai ji, Vikram Nath ji bench, Suryakant ji bench, and many, many others, Akai ji bench. I appeared before so many. But what is happening only
in Andhra Pradesh High Court. Same thing happened between 2014 and 19. We investigated. One mediator came and told me that my lawyer is asking 200-300 crore to settle down with their lawyer and their judiciary. I don't want to name all of them yet, because I have written a letter to Honorable Chief Justice in final corrections. I am meeting the President of India, Law Minister of India, Chief Justice of India, and I will expose this nationally, globally. How come my brother's killer, his wife Esther Rani, and sons have nothing to do with the society? They have never been the members. But Sujata ji today heard their side lawyer again after the same matter been dismissed 6 times. Supreme Court of India, AP High Court, Telangana High Court, Visakhapatnam District Court, Visakhapatnam 4th Additional Court, Visakhapatnam Revenue Divisional Officer. How come 7th time you are entertaining the same matter, which is illegal, unethical, immoral? For 2nd time, such petition filed 4 months ago in Telangana High Court. Thank God for Telangana High Court. Justice Nagesh fined 1 crore rupees. So I am asking the Honorable Chief Justice of Andhra Pradesh, please hear my writ petition. Today I filed. Set aside the orders of Tilhari ji, or I am going to the Supreme Court. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్రం విపత్తు నిర్వహణ నిధుల కింద హెక్టార్కు 17,500 మాత్రమే అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ఉల్లి పండించే ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 నష్టపరిహారం అందించారని నిర్ణయించిందని ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించని నిర్ణయం తీసుకున్నారని, రైతుల పక్షాన చారిత్రాత్మకంగా నిలిచే ఈ చర్యకు తన తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి గారు బాధలున్నా, ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి 1 హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. సీఎం చంద్రబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మరి రాజశేఖర రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తాను ఇప్పటికే మార్చి 19న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారని తెలిపారు. అయితే తన రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదని వెల్లడించారు. ఆశిస్తూ మాకు ఎందుకంటే అవకాశం ఇచ్చినా కూడా ముందు 1 ఇయర్లో కూడా అసలు మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు చూసి ఉంటారు. నేను 1 ఇయర్ కూడా ఈరోజు మీడియా ముందుకు రావడం జరగలేదు, ఎందుకంటే నాకు అవకాశం కల్పించలేదు. అలాగే కమ్యూనిటీ పరంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ కూడా నాకు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఒక ఆలోచనలు ఇన్స్పైర్ అయ్యి, అలాగే స్టేట్కి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి చాలా అవసరం. సో ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే మనం దాన్ని మెజర్ చేయలేము, ఇంత చేశారు ఎక్కువ ఇలాగని. సో మేమందరూ కూడా ఏంటంటే మేమందరూ కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి పార్టీలో చేరాము. అలాగే డెఫినెట్లీ మేమందరూ కూడా పార్టీకి మంచి పేరు తీసుకొస్తాం. అలాగే వీఆర్ సర్వీస్ డెడికేటెడ్. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పార్టీ మారినా తిరిగి ఈరోజు మా సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు
నేను రాజీనామా చేసి నా పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్సీ పదవికి ఇంచుమించు ఈ రోజుతో 13 నెలలు అయింది. మా హక్కుల్ని హరించి మా శాసనమండలిలో చైర్మన్ గారు మా రాజీనామాల్ని ఆమోదించక మమ్మల్ని అటు ఇటు కాకుండా ఇరకాటంలో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు బేషరతుగా మేము ఒక డెసిషన్ మీద నిల్చున్నప్పుడు మా యొక్క డెసిషన్కి గౌరవం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది.